క్షమించుట మూడవ రోజు పశ్చాత్తాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా ఏమి కలిగి ఉండాలంటే పశ్చాత్తాపం కలిగి ఉండాలి. దేని మహిమ కలుగును గాక. పశ్చాత్తాపము లేకపోతే వాడు మనిషే కాదు. ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను పిల్లరా, ప్రతి వ్యక్తికి ఏమి కావాలి అంటే పశ్చాత్తాపం. ఏ వ్యక్తుల్లో పశ్చాత్తాపము కలుగుతుందో దేవుడు ఆ వ్యక్తిని జ్ఞాపకము చేసుకుంటాడు. అందుకనే గొర్రెల కాపరి అయినటువంటి దావీదును, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదు పశ్చాత్తాపడుతున్న సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక గొప్ప రాసు, భాగ్యవంతుడు, యెషయా కుమారుల్లో 8వ వాడు, ఆఖరి వాడు ఎవరైనా దావీదు. ఈ దావీదు కీర్తన 51వ అధ్యాయంలో ఏమని రాయబడిందంట? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచి. చాలండి. ప్రతి మనిషి జీవితంలో ఏముంటుంది అంటే అతిక్రమాలు ఉంటున్నాయి. అదే అనుకుంటున్నాం, చెప్పుకుంటున్నాము కదా. నల్లనవన్నీ నీళ్లు కాదు, తెల్లగున్నవన్నీ కూడా పాలు కాదు. మేడి పండు చూడు మేలయుండును, పొట్ట విప్పు చూడు పురుగులుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం ఎంత అందంగా ఉన్నా అతిక్రమాలు ఉంటాయి. ఒకవేళ మనకి ఎన్ని పదవులు ఉన్నా అతిక్రమాలు ఉంటాయి. ఎంత డబ్బున్నా అతిక్రమాలు ఉంటాయి. ఎన్ని అధికారాలున్నా అతిక్రమాలు ఉంటాయి. కానీ గొప్ప ఆ భాగ్యవంతుడిగా ఉన్నటువంటి గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు రాజుగా ఎక్కించినప్పుడు దావీదు చిన్న విషయంలో బలహీనపడ్డాడు. అది ఎవరు అంటే బెత్షెబతో. అయితే బెత్షెబతో బలహీనుడిగా మారినప్పుడు ఇంకా దావీదుని అలాగే వదిలేస్తే ఇంకెన్ని చేస్తాడో అని దేవుడు ఏం చేస్తాడంటే నాతాను అనే ప్రవక్తను ఎవరి దగ్గర పంపించాడ? దావీదు దగ్గరికి. నాతాను ప్రవక్త. ప్రవక్తనగా దేవుని స్వరం ఎరిగిన వాడు, ప్రవక్తనగా దేవుని ముఖముతో ముఖముగా మాట్లాడేవాడు. అందుకనే ప్రవక్త కాలం ఉన్న ఏ దేవతలైనా ఏ ఇంటిలో అడిగి పెడతా ఇల్లు ఆశ్రయించబడుతుంది. ఎప్పుడైనా నేను మహిమ కలుగును గాక. ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను. అందరు కాదు కానీ ప్రవక్త కాలింగ్ ఉండాలి. కొంతమంది కాలింగ్స్ రకరకాలుగా ఉంటాయి. సువార్త కాలింగు, కాపరి కాలింగు, బోధకుల కాలింగు, పరిచర్య, అలాగా కొన్ని కొన్ని పిలుపులు ఉంటాయి. ఇక్కడ దేవతలుగా కరుణకరగా నాది ఏ పిలుపు అంటే ఒక ఉన్నతమైన ప్రవక్త పిలుపు దేవుడు నాకు ఇచ్చారు కనుక ఎక్కడ ప్రార్థించినా దేవుడు అద్భుత కార్యములు చేయడం ప్రారంభించారు. నిర్మాణం కలుగును గాక. అంతే. ఈ ప్రవక్త బుద్ధి చెబుతాడు, ప్రవక్త సరి చేస్తాడు, ప్రవక్త వారి పట్ల కనిగిరిస్తాడు. అయ్యో పాప వీళ్ళకి అయిపోతున్నారు, చివరికి వీళ్ళకి అయిపోతున్న పరిస్థితి ప్రవక్త కాలిగా ఉన్న అభిషేకం చొప్పున ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ దావీదు దగ్గరికి వచ్చాడు నాతన ప్రవక్త. ఈయన అంటున్నాడైనా, అయ్యా నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేస్తూ నా అతిక్రమములను తుడిచివేయము. అతిక్రమాలు మనిషి జీవితంలో ఈ 40 days లో కొన్ని అతిక్రమాలు ఉంటాయి. దేవుని పట్ల ఎలా నడుస్తున్నావు, దైవ సన్నిధికి ఏ టైంలో వస్తున్నావు, దైవ సన్నిధిలో వాక్యం ఎలా ఉంటున్నావు, దైవ సన్నిధిలో మనసు ఇక్కడ, మనిషి ఇక్కడ, మనసు వేరే చోట. దైవ సన్నిధిలో నువ్వు ఎలా ఉంటున్నావు, దైవ సన్నిధిలో చాటింగ్ లో ఉంటున్నావా, పరిశుద్ధ చదువుతున్నావా? దేని మహిమ కలుగును గాక. కొంతమంది మందిరానికి వెళతారు, మందిరానికి వెళ్ళి మధ్యలో మొబైల్ తీసి చాటింగ్ చేస్తూ ఉంటారు. ప్రియమైన ఎవడో దరిద్రుడు మెసేజ్ పెడతాడు. అది మంచిగా చెడైనా మనకు అనవసరం విషయం. కానీ దేవుని వర్తమానం జరుగుతున్నప్పుడు మొబైల్ తీసి చాటింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్స్ వస్తే ఫోన్ దగ్గరికి ఏదో కలెక్టర్ లాగా పైకి వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే ఒంగోలు దండలు పెడుతున్నట్టు నలిపి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా అతిక్రమాలు. దేవుని వర్తమానం బోధిస్తున్నప్పుడు నువ్వెంత గొప్పగా ఉండొచ్చు, ఒకవేళ ఉన్నతమైన ఒకవేళ మంచి ఫోన్ అయి ఉండొచ్చు. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే దేవుని మాట ఉపదేశిస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర ఉండాలి, మనసు దగ్గర ఉండాలి. ఆ దేవుని మాటలను ధ్యానించేలాగా ఉండాలని నా ప్రభు ఆశపడుతున్నాడు.
అతిక్రమాలు, క్రమం కాని క్రమము. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడ అయ్యా నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకో అని దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. చేసిన తప్పు విషయంలో దావీదు ఒక్కసారి తప్పు చేస్తాడు, కానీ రెండవసారి మాత్రము ఎక్కడన్నా చేసినట్టుగా ఆదికాండ ప్రకటన వరకు కూడా ఎక్కడ కూడా దావీదు రెండో పొరపాటు చేసినట్లుగా ఎక్కడా లేదు, చూడలేదు. కష్టముగా దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దైవవర్తమానం వింటున్న వాళ్ళరా, దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. ఈ 40 దినాల్లో దేవుడు నిన్ను సువర్ణంగా చేయాలనుకుంటున్నాడు. ఈ 40 దినాల్లో నీ కుటుంబాన్ని దేవుడు మరింత ఉన్నతంగా ఆత్మీయతలో అభివృద్ధి పరచాలనుకుంటున్నాడు. నీలో ఏమి కలగాలంటే పశ్చాత్తాపము. ఏం కలగాలంటే పశ్చాత్తాపము కలగాలి. కానీ చాలా మంది మందిరాలకు వెళ్తారు, కానీ పశ్చాత్తాపం అనే మనసు ఉండదు. వారికి ఏమి లేదంటే భయం లేదు. కష్టంగా పశ్చాత్తాపం దేవుడు కోరుకుంటున్నాడు. పొరపాటు చేస్తావు, తప్పు చేస్తావు, తప్పును సరి చేసుకోమని దేవుడు సమయం ఇస్తున్నాడు. కానీ ఆ తప్పెనకల ఇంకొక తప్పు, ఆ తప్పెనకల ఇంకొక తప్పు, ఆ తప్పెనకల తప్పు చాకలవాని మోటలాగా. కానీ నువ్వు చాకలవాని మోటవు కాదు. తెలుసో తెలియకో కాలు జారావు, తెలుసో తెలియకో మాట జారావు, తెలుసో తెలియకో చెడ్డ ప్రవర్తనలో పడ్డావు. కానీ దేవుడి 40 days లో అనుకూలమైన సమయం దేవుడికి ఇచ్చాడు. నేను మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. నీ అతిక్రమములను సరి చేసుకోవడానికి యేసు ప్రభువా, ఇదిగో మేము దెయ్యాలను వెళ్ళగొట్టాం, భూతాలను వెళ్ళగొట్టాం, మేము అలాగున్నాం వెళ్ళగొన్నామంటే అక్రమము చేయవాళ్ళరా. అది వీళ్ళ అతిక్రమాలు ఉన్నాయి, క్రమం గాని క్రమం. ఈ 40 దినాల్లో మనం సరి అవ్వాలి. ఈ 40 దినాల్లో మన ప్రవర్తన మార్చుకోవాలి. అందుకనే నువ్వు మందిరంలో పోయినప్పుడు చాటింగ్ చేయాలి, మధ్యలో మందిరం పోయినప్పుడు సెల్ ఫోన్ చూడాలి, మందిరం పోయినప్పుడు ఫేస్బుక్ చూడాలి, మందిరం పోయినప్పుడు యూట్యూబ్ చూడాలి, మందిరం పోయినప్పుడు ఇన్స్టాగ్రామ్ చూడాలి. అదంటారా? నీవు మందిరంలోకి పోవున్నప్పుడు జాగ్రత్తగా సెల్ ఫోన్ రింగ్ అయితే తక్కువ వచ్చేయాలి. కష్టంగా కానీ నటిస్తున్నావేమో, ఒకవేళ దేవుని నటన చూస్తున్నాడు. అందుకనే నీ వేశ్యవా వేషధారివా అని మాట్లాడుతున్నాడు ప్రభు. వేశ్యవా వేషధారివా రెండు ఒకటే చెప్పాలంటే. అతిక్రమములను దాచుకున్నవాడు వర్ధిల్లడు. రైట్ ఆన్సర్, కరెక్ట్ చెప్పారు. అతిక్రమములను విడిచిపెట్టినవాడు వర్ధిల్లుతాడు, అతిక్రమమును దాచుకున్నవాడు మాత్రము రామపత్రికలో ఉంటుంది. అతిక్రమమును దాచుకున్నవాడు ఎప్పటికి వర్ధిల్లడు, పాపాన్ని దాచుకున్నవాడు ఎప్పటికి వర్ధిల్లడు. ఇవాళ నువ్వు భోగభాగ్యాలతో ఉండొచ్చు, పాడి పంటలతో ఉండొచ్చు, అష్టైశ్వర్యంతో ఉండొచ్చు, కానీ నీ హృదయంలో కంపు. చూడటానికి సినిమా హీరోయిన్ గా కనపడచ్చు, సినిమా హీరోలా కనపడచ్చు, గొప్ప సెలబ్రిటీగా కనపడచ్చు, కానీ నీ జీవితము కంపు. ఒక మున్సిపాలిటీ కంపు. దేవుడు ఇప్పటికీ కంపును భరిస్తున్నాడు. మరి ఆయన ఎంతకాలం భరిస్తున్నాడో తెలియదు, కానీ భరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న వాళ్ళగా, అతిక్రమాలు మందిరంలోకి వచ్చాక అతిక్రమం పోయి ఏ రావాలి? ఇప్పుడు క్రమాలు రావాలి. అవును కదా? దేవుని స్తోత్రం. దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. నీ కృపా బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను ఇక నా మీదే డ్యామేజ్ ఉండడానికి వీలేదు, ఈ నట్స్ ఉండడానికి వీలేదు, ఈ మచ్చలు ఉండడానికి వీలేదు. ఓ ప్రభువా, నేను వ్యభిచారిగా ఉండకూడదు. ఓ ప్రభువా, నేను దొంగడిగా ఉండకూడదు. ఓ ప్రభువా, నేను అబద్ధికుడిగా ఉండకూడదు. ఓ ప్రభువా, నేను దొంగడిగా ఉండకూడదు. ఇవన్నీ నాలో ఉన్నాయి ప్రభువా. ఇవన్నీ కూడా ఇస్సోపుతో కడుగుము. నేను మెమ్మకలుగును గాక. అంతే. మన జీవితంలో ఈ 40 days లో పశ్చాత్తాపడాలి. ఎందుకు పశ్చాత్తాపడాలి అంటే, లోక సువార్తలో ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎవరు కనిపిస్తున్నారు అంటే 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం లోకసు వార్త పట్టణంలో మనకి ఎవరు కనిపిస్తున్నారు అంటే తప్పిపోయిన కుమారుడు కనిపిస్తున్నాడు. అతను అంటున్న మాట ఏం మాట అని ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా 18వ వచనం 15:18లో నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు అది పరలోకమునకు విరోధముగాను అది భూమి మీద ప్రతి మనుష్యుడు దేనికి విరోధముగా అంటే ఎవరికి విరోధంగా అమ్మా నాన్నకి పక్కన పెట్టండి, మీ రక్తసముద్రులు పక్కన పెట్టండి, మీ అక్క చెల్లెలకి పక్కన పెట్టండి, మీ భర్తలకి పక్కన పెట్టండి, లేకపోతే మీ యొక్క భార్యలు పక్కన పెట్టండి. మీ పాపము ఒకవేళ నీ భర్త భరించొచ్చేమో, నీ భార్య భరించొచ్చేమో, నీ పిల్లలు భరించొచ్చేమో, నీ కూతుర్లు భరించొచ్చేమో, నీ కోడలు భరించొచ్చేమో, నీ తండ్రి భరించొచ్చేమో. కానీ నీవు చేసే పాపము, ఈ భూ సంబంధమైన ఈ పాపము దేనికి విరోధం ఉందంట? పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన, ఈ ఇల్లు నీదు కదమ్మా ఓ మట్టి బొమ్మ, నీ ఇల్లు వేరే ఉందమ్మా. ఆ ఇల్లే పరలోకం. నువ్వు భూమి మీద పురిట్లో పుట్టావు, మట్టిలోకి పోతావు. ఇవాళ పోతే రేపు రెండో రోజు. కానీ నువ్వు చేస్తున్న పాపము పరలోకానికి విరోధంగా అయిపోతుంది ఖచ్చితంగా భూమి మీద. నీ తండ్రి వచ్చి రికమెండేషన్ ఇచ్చాడు, నా కొడుకు తప్పు చేశాడు, నా కూతురు తప్పు చేసింది, లేకపోతే నా తమ్ముడు తప్పు చేశాడు. తమ్ముడి విషయం అన్నతో రికమెండేషన్ చేయడు, చెల్లి విషయం అక్క రిపోర్ట్ చేయదు, బిడ్డల విషయంలో తల్లిదండ్రులు రిపోర్ట్ చేయరు. కానీ ఈ భూమి మీద చేస్తున్న ప్రతి పాపము పరలోకానికి విరోధంగా అయిపోతుంది కష్టంగా. అది నీకు తెలిగిపోవచ్చు. ఒకవేళ సరసాలాడాను, జోకులేసాను, సంబరపడ్డాను, సరదా తీర్చుకున్నాను అని అనుకోవచ్చు. పాపం చేశాను, 10,000 సంపాదించాను అని అనుకోవచ్చు. కానీ పరలోకానికి అంట, ఏ లోకానికి అంటది? పరలోకానికి విరోధం అయిపోతుంది. నువ్వు చస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పరలోకం వెళ్ళాలి. కానీ పరలోకానికి వెళ్ళకుండా భూమి మీద చేస్తున్న పాపము అది ఒక అడ్డుగోడలాగా అయిపోతుంది. దేని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. నీ కంటి సరదా కోసము, నీ ఒంటి సరదా కోసము, నీ పంటి సరదా కోసము నువ్వు తప్పు చేస్తే అది పరలోకానికి విరోధం అయిపోయింది. తప్పిపోయిన కుమారుడు ఏ విషయంలో తప్పు చేస్తాడు? అదే ఏ విషయంలో? అతను ఏ విషయంలో పాపం చేస్తాడు? తను ధనాన్ని ప్రేమించాడు. ధనము సమస్త కీడులకు మూలం. చాలా మంది భక్తులు ధనమే ప్రేమిస్తారు. ధనం ఉంటే చాలా వాళ్ళకి మందిరం అవసరం లేదు, శరీరం అవసరం లేదు ఇస్తున్నాడు. కానీ దావీదు ఏ విషయంలో తప్పు చేస్తాడు? వ్యభిచారం అనే పాపంలో తప్పు చేస్తాడు. దేవుని రాజ్యానికి విరోధం అయ్యింది. తప్పిపోయిన కుమారుడు ధనాన్ని ప్రేమించి కన్నా తండ్రి కాదనుకుని వెళ్ళిపోయాడు. దేవుని రాజ్యానికి విరోధంగా అయిపోయింది. తండ్రి అంటున్నాడు ఇక్కడ, ఆ రెండో కుమారుడు అంటున్న మాట, తండ్రి నీకును పరలోకానికి విరోధముగా నేను పాపము చేసి తిని. ఎన్నిసార్లు నువ్వు పరలోకానికి విరోధంగా పాపం చేస్తావో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ 40 రోజులు ఒక క్రమాలుగా ప్రార్థన చేస్తే చాలా మంది అనుకుంటారు ఎక్కడన్నా రోజు ఉపవాస ప్రార్థన పెట్టుకోవచ్చు, రోజు గుడికి వెళ్తున్నాము కదా సాల్దా అని అనుకోవచ్చు. కానీ ప్రభునందు పిల్లరా, యేసుతో గడపటం ఒక నిబంధన. ఏంటంటే యేసుతో గడపటం ఒక కమిట్మెంట్. మనం ప్రతిష్ఠించుకుని యేసుతో గడపడము ఒక కమిట్మెంట్. నేను మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని మోషే 40 దినాలు కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. ఎన్ని దినాలు? మోషే 40 దినాలు కమిట్మెంట్
ఆసక్తి కలిగి ఉన్నాడు. చాలా మంది తెలని భక్తులు మాట్లాడతారు చేతగిన మాటలు, వాక్యానికి విరోధంగా మాట్లాడే భక్తులు చాలా మంది ఉన్నారు. నడమంత్ర భక్తి కాకపోతే ఇదేం భక్తులు అన్నట్టు అంటారు అందరూ కూడా. కానీ 40 రోజులు మోషే ఉపవాసం ఉన్నాడు. దావీదు ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? 7 రోజులు ఉన్నాడు దావీదు. నినివే పట్టణంలో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? 40 రోజులు. నీవు ప్రతిష్ఠించుకుని దేవుని సన్నిధిలో గడపడం చాలా ధన్యత. దేవుని సన్నిధిలో ఉండడం దేవుని ధన్యత. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మాట్లాడుతున్న పరలోకానికి నేను విరోధంగా పాపం చేస్తానయా అని కుమారుడు తద్దరిల్లిపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు. దావీదు నాతన ప్రభుత్వ ఎదుట సాగిలిపడి మోకరించి అంటున్నాడు, అయ్యా నేను తప్పు చేస్తానని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకునే గట్స్ నీకుంటే పరలోకం డోర్స్ తెరవబడతాయి. ఆమె చెప్పండి. నేను ఏ తప్పు చేయట్లేదు, నేను ఎవరితో మాట్లాడను, నేను ఎవరింటికి వెళ్ళను. నీ మోసపూరితమైన మాటలను దేవుడు చూస్తున్నాడు. నీ అబద్ధ సాక్ష్యము దేవుడు చూస్తున్నాడు. నీ తలంపులను దేవుడు చూస్తున్నాడు. నీ ఆలోచన మైండ్ సెట్ ఎట్లా ఉందో దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మోసం చేయొచ్చేమో కానీ దావీదు ఉరియా గారు తెలియకుండా ఉరియా భార్యను మోసం చేశాడు. ఉరియాకు తెలియని విషయం. ఎవరు చూస్తారు ఇక్కడ? తండ్రిని దేవుడు చూచాడు. ఆ గ్రామ ప్రజలు పట్టణ ప్రజలు చూడకపోవచ్చు. అందుకని రహస్యమైన స్థలములలో దాగలవాడు ఎవడైనా ఉన్నారా? ఎవడు లేడండి. అందుకనే ఇప్పటి వరకు చేసిన పొరపాట్ల విషయంలో ప్రత్యర్థపడాలి. ఇష్టంగా నువ్వు ప్రత్యర్థపడటానికే నిన్ను ఇంకా బ్రతికించాడు దేవుడు. చనిపోవలసిన నిన్ను, మట్టి మన్నిగా మారవలసిన నిన్ను, నన్ను కూడా, నిన్నే కాదు నన్ను కూడా, అందరూ కూడా ప్రత్యర్థపడటానికి దేవుడు అనుకూలమైన సమయం ఇచ్చాడు. చెప్పలు కూడా పడుతున్నా. పశ్చాత్తాపం పడాలి. ఈ 40 days లో 3 రోజులు, 1 రోజున పశ్చాత్తాపడతాం. ఇంటికి వెళ్ళాక మళ్ళీ మామూలు అయిపోదామా? కానీ నువ్వు బ్రతుకున్నంత కాలము కూడా ప్రతి విషయంలో కూడా పశ్చాత్తాపడమని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పండి కూడా. హల్లెలూయా. పశ్చాత్తాపము ఏ వ్యక్తికి కలుగుతుందో అతడిని దేవుడు ఇస్సోపులుగా మార్చబోతున్నాడు, ఇస్సోపులుగా చేయబోతున్నాడు, గొప్పగా చేయబోతున్నాడు. నువ్వు పశ్చాత్తాపడితే చాలంట. నువ్వు కొన్ని వందలు ఎన్ని పాపాలు శక్తి చేస్తూ ఉంటారేమో. అప్పుడప్పుడు డైలాగ్స్ చెప్తారు చాలా మంది, మరి శక్తి చేస్తారని అంటారు, 100 తప్పులు చేస్తారని అంటారు. 100 కాదు 10,000 తప్పులు చేస్తున్నా క్షమించే దేవుడు ఆయన్నాడు. ఆయనే ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వాడు. సీమోను ఇంటిలో కూర్చున్నాడు యేసు ప్రభు. ఓ పాపాత్మురాలు వచ్చి యేసు పాదాల కాడ పడి పశ్చాత్తాపపడుతుంది. ప్రభువా, నేను నా జీవితాన్ని కొనసాగించడానికి అక్రమ సంబంధాలు పెట్టుకుని వ్యభిచరించాను. ఇప్పుడు వరకు వ్యభిచారంలో ఉన్నాను, నాకు సంతోషం లేదు. వ్యభిచారంలో ఉన్నాను, నాకు ఆనందం లేదు. వ్యభిచారంలో ఉన్నాను, అందరి చేత అవమానించబడ్డాను. వ్యభిచారంలో ఉన్నాను, పేరు ప్రఖ్యాతులు నాకు లేవు. ప్రభువా, ఈ ఊరంతా నన్ను వెలివేసింది. తండ్రి, ఈ ఊర్లో నన్ను ఎవరు కూడా అంటరాని దానిగా చూస్తున్నారు. అయ్యా, నన్ను ఎవరు కూడా కన్నెత్తి చూడడం లేదు, నన్ను వెలివేస్తారయ్యా. ఈ ఘోరమైన పాపిని నన్ను చేర్చుకోవాలని యేసు ప్రభు పాదాల కాడ పడి పశ్చాత్తాపడుతున్నాను. ఖచ్చితంగా సీమోను వచ్చాడు. సీమోను, ఈవిడి పాపాత్మురాలయా, నీ పాదాలు పట్టుకుంటుంది ఏంటి అంటున్నాడు. విస్తారమైన పాపం చేసింది. 1 కాదు 2 శక్తులు చేసింది. ఈవిడ
మాటలు కాదు, బైబిల్ విషయాలు మీకు నేను బోధిస్తున్నాను. నేను మాట్లాడే ప్రతి మాట గ్రంథంలో ఉంటేనే మాట్లాడతాను. గ్రంథంలో లేని మాటలు ఏది మాట్లాడు. గ్రంథంలో ఏదైనా గ్రంథం తప్పి బార్డర్ దాటలేనంటే నేను ప్రభు దృష్టిలో చేతగానే వాడని అనిపిస్తాను. దమ్ముంటే బైబిల్ని మాట్లాడాలి. ఏదైనా సరే వాక్యం టు వాక్యం, వాక్యం టు వాక్యం. పెట్టకథలు సొలుకబులు చెప్పకూడదు. ఈ విస్తారమైన పాపములు చేసిందా సిమోను అన్నాడు. ఎస్ చేసింది, మీకు తెలీదా అన్నాడంట. ఈ విస్తారమైన పాపములు చేసినప్పటికీ కూడా ఎలా క్షమించంట? విస్తారంగా క్షమించంట. విస్తారమైన పాపములు ఎలా దేని ద్వారా పోయి? ఇప్పుడు ఒక బుల్లెట్కి ఒక ఎర్రపెట్టలు పడ్డాయి. వేటగాడు ఒక చెట్టు మీద కనిపెట్టాడు, అంతే. ఒక బుల్లెట్ ఒక రౌండ్ రిలీజ్ చేశాడు. బుల్లెట్ కదా, కొన్ని సిల్వర్ టైపులు అంతే, రసంలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఒకే షాట్లో ఇంచుమించు 30 పెట్టలు అసలు చెట్టు మీద చింతకాయలు రాలిపోయాట. కానీ ఒకే రౌండ్లో విస్తారమైన పాపం క్షమించబడ్డాయట. అది ఏ రౌండ్? అది బాధేంటి వాళ్ళ ప్రత్యాపడే రౌండ్. ఇది కష్టమేనా? నీ జీవితంలో ఎన్ని రౌండ్లు అయినాయో, ఎన్ని గ్రౌండ్లు అయినా అది ఎవరు, కానీ ప్రత్యాపడే రౌండ్లో నువ్వు వచ్చే ఖచ్చితంగా ఈరోజు ప్రత్యాపడాలి. ఖచ్చితంగా ప్రత్యాపడే రౌండ్లోకి వచ్చింది ఈ పాపాత్మురాలు. విస్తారమైన పాపం చేస్తుంది. 1 కాదు, 2 కాదు, 50 కాదు, 100 కాదు, 2000 కాదు, 5 ఎన్నెన్ని చేసినప్పటికీ కూడా నేను విస్తారముగా క్షమించాను. ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేయసి పడాలి. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. నిర్మయం కలుగును గాక. అది ఈ రౌండ్ లో, అనగా ప్రత్యాపడే రౌండ్ లో నువ్వు ఉండి హృదయపూర్వకంగా ప్రత్యాపడితే నీ పాపాలని రాత్రి దేవుడు ఇస్సోపుతో కడిగిపోతున్నాడు. ఒక ఆమె చెప్పడం కూడా చెప్పడం ప్రభుని కనపరచండి. గట్టిగా కూడా చెప్పడం ప్రభుని కనపరచండి. అది ఇవాళ 3rd రౌండ్ లో ఉన్న ఖచ్చితంగా ఈ 3rd రౌండ్ లో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ప్రత్యాపము. అయ్యా, ఈ వ్యక్తిని నేను అనవసరంగా మాట్లాడాను, ఈ వ్యక్తిని అనవసరంగా అన్నాను, ఈ వ్యక్తిని అనవసరంగా తిట్టాను, ఈ వ్యక్తిని అనవసరంగా అవమానించాను, ఈ వ్యక్తిని నేను ఆస్తిని కాజేస్తాను, ఈ వ్యక్తి సరిహద్దులను కలుపుకున్నాను, ఈ వ్యక్తి ధనాన్ని దొంగిలించాను. కానీ నువ్వేమవ్వాలి ఇప్పుడు? ఈ యొక్క 3rd రౌండ్ అనగా ఈ 3వ రోజు ప్రత్యాపంలో ఇవన్నీ నువ్వు ప్రార్థనలో నీ ఏకీపిస్తున్నా, నీ ఒంటరి ప్రార్థనలో, నీ ఒంటరి జీవితంలో ప్రభు విషయంలో, ప్రభు సన్నిధిలో ప్రత్యాపడండి. దేవుడు క్షమిస్తాడు. ఎన్ని పాపాలు చేసినా, తాగినా క్షమిస్తాడు, తిరిగినా క్షమిస్తాడు, అల్లరితో కూడిన ఆటపాటల్లో ఉన్న క్షమిస్తాడు. క్షమించిన తర్వాత రెండవసారి, మరోసారి, ఆ రెండవసారి, ఆ మూడవసారి, 4వసారి, 5వసారి ఏంటి? యాలం పాటలు. ఇవన్నీ పాటలు వేస్తారు అప్పుడప్పుడు. ఇది యాలం పాట కాదు, కానీ నువ్వు క్షమించడానికి ప్రత్యాపడే పాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యాపడాలి చేసిన పొరపాటు విషయంలో. దావీదు ప్రత్యాపడ్డాడు. నాతాను ప్రవక్త బుద్ధి చెప్పాడు. రాజు సింహాసనం దిగి సామాన్యుడిగా మారి నేల మీద ఫ్లాట్ అయ్యాడు. ఖచ్చితంగా
దైవజనుడా నన్ను క్షమించగా, నేను పాపం చేస్తాను. కానీ రాజు నాతో అనగానే వీడి తల నరికించండి, వీడు చూసాడా, వీడికి ప్రూఫ్లు ఉన్నాయా, వీడికి ఆధారాలు ఉన్నాయా అని జనం అంటారు ఇష్టపడ. కానీ దావీదు నాతానా నీ ప్రూఫ్లు ఉన్నాయా, నేను తప్పు చేస్తానన్నావు, నువ్వు కట్టతో చూసావా, నన్ను పట్టుకున్నావా, ఆడెవడో తీసుకురా, ఆవిడెవడో తీసుకురా అని మనం అంటాం. కానీ దావీదు మాత్రం హల్లెలూయా ప్రత్యేకపడి రౌండ్లో ఉన్నాడు. ఖచ్చితంగా తన శరీరం అంతటిలో, తన అతిక్రమంలో అన్నిటిలో తను సరి చేసుకుంటూ దుఃఖిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ 40 రోజుల్లో నీ పాపాలు సరి చేసుకోవాలి, నీ పాపాలు తగ్గించుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఈ 40 days లో నీకేమి రావాలి? నిన్న 2వ రోజు ఏం జరిగింది? ఏం పాఠము? క్షమించే మనసు రావాలి. ఈ 3వ రోజు నీ పాపాలను విడిచిపెట్టుకోవాలి, నీ పాపాలను వదులుకోవాలి. నువ్వు మందిరంలో పోయినప్పుడు సెల్ ఫోన్లలో మెసేజ్లు చెయ్యి. ఎక్కడో హీరోయిన్స్ హీరోలు లోపల వెనకాల కూర్చుంటారు చర్చికి. పాస్టర్ గారు ప్రయాసపడి గ్రంథం బోధిస్తుంటే వీళ్ళ చాటింగ్లో గుడి అయిన తర్వాత వచ్చేస్తాను, నువ్వు గేటు ముందు నుంచో, వీడు పెడతాడు గుడి ఎన్ని గంటలకు అవుతుంది, కరెక్ట్గా టైంకి అయిపోతుంది. ఆ టైం వచ్చి బండేస్ వెయిటింగ్లో ఉంటాడు, కనపడ్డ దేవతలాగా, కనపడ్డ దేవుళ్ళలాగా. ఈ చాటింగ్స్ పనికి మళ్ళీ పాపం. నీ మొబైల్లో పాపం, నీ కంటిలో పాపం, నీ ఆలోచనలో పాపం, నీ తలంపులో పాపం, నీ ఉద్దేశాల పాపం. పాపం 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 పాపము పరవడ దొక్కుతుందంట. ఎందుకు పరవడ దొక్కుతుందంటే నాశనమైపోవటానికి, మట్టిగా మారిపోవటానికి. కాబట్టి పాపం పరవడ దొక్కుతుంది. కాబట్టి బ్రతుకులో పరిశుద్ధత ఉండాలి. బ్రతుకులో నేను రాత్రి మాట చెప్పాను, బట్టలు బట్టి భక్తి రాదు. అవునా? కొంతమంది నల్ల బట్టలు వేస్తున్నారు ఈ మధ్యన, రాదు. బతుకు స్టైల్ మారాలి. కొంతమంది తెల్ల బట్టలు వేస్తారు, వాళ్ళ పరిశుద్ధులు కాదు. ఎప్పుడు పరిశుద్ధులు అంటే అతిక్రమములను దాచుకున్నవాడు వర్ధలుడు, అతిక్రమములను ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడు, వర్ధలతను వేస్తామని చెప్తున్నారు పిల్లలు. బట్టలు బ్రతుకులు మార్చు, కానీ భక్తి మాత్రం బ్రతుకులు మారుస్తుంది. బ్రతుకులు భక్తి ఉండాలి, భక్తిలో బ్రతుకుండాలి. ఆమె చెప్పినది కూడా అర్థమైందా? బ్రతుకులు ఏముండాలి? ఇప్పుడు భక్తి ఉండాలి. భక్తులు ఏముండాలి? ఇప్పుడు వాక్యం చెప్పినట్లుగా ఆ వ్యక్తి వాక్యానుసారముగా నడవాలి. నడిచినట్లుగా వాక్యము కనబడాలి. ఇక్కడ ఇష్టంగా పిల్లరా వాక్యం దగ్గర నడవాలి. నడిచిన నడక ఈ అర్థమైన పరిశుద్ధ గ్రంథంలో కనిపించాలి. నువ్వు ఎలాగున్నావు కనపడాలి. ఇష్టంగా మూతులకు లిఫ్ట్కి లేస్తారు చాలా మంది మందిరాలకు వెళుతూనే. మరి ఇలా బాగాలంటూ మరి ఏంటి ఏమనుకుంటూ తెలదు, కానీ లిఫ్ట్కి లేకపోతే వెళ్ళరు. అమలు జాగ్రత్త. దేవుడిని నందమైన పాత్ర తయారు చేస్తాడు. పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా ఉండాలి. పరలోకానికి విరోధంగా పాపం చేయకూడదు. తప్పు పెట్టుకోమని అన్నాడు. తండ్రి నీ ఎదుట నీకును పరలోకమునకును విరోధమునంట. పరలోకానికే, ఇక పృథ్వీకోవాలి మ్యాచ్ చూసుకో, లేదా పాస్టర్ కన్నగర్ కాదు, కానీ పరలోకానికి విరోధంగా పాపం చేశాడు ఈ వ్యక్తి. నేను మహిమ కలుగుతుంది కాక. దేవుని స్తోత్రం. పరలోకానికి విరోధంగా పాపం చేస్తే అంటాడైనా మనిషి కుమారుని దూషించిన వానికి పాప క్షమాపణ కలదేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుని దూషించిన వానికి మాత్రము పాప క్షమాపణ లేదు. ఈ లోకపరమైన నీ ప్రజలకి, నీ బంధువులకి, నీ రిలేషన్ పాపం చేయొచ్చామో, కానీ నీ పాపం అనే పాపం పరలోకానికి విరోధంగా నిలబడుతుంది. కష్టం కండి. నేనేమైపోతున్నావు అంటే పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నావు. ఈ భూమి మీద ఇంకా నువ్వు సజీవురాలుగా, నువ్వు సజీవుడిగా ఉన్నావు కనుక ఏం చేయాలి? మనం పశ్చాత్తాపడాలి. ఎలా పశ్చాత్తాపడాలి? ఎలా పశ్చాత్తాపడాలి? ఆడే నన్ను క్షమించాలి.
ఆడే నాతో మాట్లాడాలా, వాళ్ళ బంగారం నా ఇంటికి రావాలా, వాళ్ళ ఆస్తులు నాకు కలవాలా. అదే పశ్చాత్తాపం. ఓ ప్రభువా, ఈ అన్ని కంటే నేనే ముందెళ్ళి మాట్లాడాలి. ఓ ప్రభువా, ఈ మావి కంటే నేను మేనగోడ నేనే వెళ్ళి మాట్లాడాలి. ఓ ప్రభువా, నా తండ్రి కంటే కూతురు నేనే ముందు మాట్లాడాలి. ఓ ప్రభువా, మా చిన్నాన్న కంటే నేనే సమాధాన పడాలి. నేను మహిమ కలుగును కాక. అది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం లేకపోతే నీ జీవితము మున్సిపాలిటీ కంపు, పేపర్ మిల్లు కంపు కంటే ఘోరం 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 ఘోరం. పశ్చాత్తాపడటానికే సరి చేసుకోవటానికి 40 దినాలు ఆచారాలు కాదు. నువ్వు ఉపవాసం ఉన్నా నిన్ను ఎవరు అడగడు, ఉపవాసం లేకపోతే నిన్ను దేవుడు అడగడం. కానీ ఉపవాసాలు పక్కన పెట్టండి, బతుకులు మార్చడం మొట్టమొదటిగా. ఉపవాసం దేనికంటే ఈ భూమి మీద ఏదో కావాలని ఆశపడతాం, ఉద్యోగం సద్యోగం, పెళ్లిలో పేరంటాలు, ఏదో కోరిక. అన్న ఉపవాసం ఉంది దేని కొరకు? బిడ్డ కొరకు. ఒడ్రా ఉండలేని ప్రభా నాకు పిల్లలు అని అడుగుతుంది ఖచ్చితంగా. అవసరాల కొరకు ఉండేది ఉపవాసం. భక్తి కొరకు, బ్రతుకు కొరకు చేసేది పరిశుద్ధుని వాక్యం. ఆమె చెప్పడం కూడా హల్లెలూయా. నీ అవసరాలు తీరుతాయి. పరలోక ఉపవాసం ఉంటే పరలోకం వెళ్తామని గ్యారంటీ లేదు. కానీ మారు మనసు లేకపోతే, పరలోకానికి విరోధంగా పాపం చేస్తే నిత్యత్వం నువ్వు ఉండలేవు. యేసు నామములో ఫుల్ ఫిట్ మీద చెప్తున్నా. ఉపవాసం అనేది ఇల్లు కట్టు ప్రభు, ఇల్లు అవ్వట్లేదు ప్రభు, నీ పెట్టిన ప్రభు, ఇల్లు కట్టి పెట్టి ప్రభు. ఉండు. అనారోగ్యం ఉంది, క్యాన్సర్ అన్నారు డాక్టర్. ప్రభు జబ్బు వచ్చింది ప్రభు, నాకు తగ్గించు ప్రభు, నీవే దేవుడు, ఉపవాసం ఉండు. నువ్వు ఓకే, నేను ఎవరు కాదంటారు. అది నీ పర్సనల్స్, నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు వ్యక్తిగత నీ ఉపవాస ప్రార్థన. ఏది ఉపవాసం అంట? దేవుని దగ్గర అంగలార్చడం. చెప్పడం కూడా ముగిస్తున్నాను, అయిపోయింది. దేవుని దగ్గర అంగలార్చాలి. రెండవది పాపాన్ని ఒప్పుకోవాలి. మూడవది పాపాన్ని విషయంలో పశ్చాత్తాపడాలి. ఎందుకు ప్రభు అంటే, ఓ ప్రభువా, ఇదిగో నేను తెలుసుకోగలిగి పాపం చేస్తాను, ఇక చేయను. అంగలార్చాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని పశ్చాత్తాపం దేనికి? మరలా రెండోసారి చేయకుండా పశ్చాత్తాపం మనసు వస్తే అది రాలేదనుకో, భార్యను మోసం చేస్తాం, భర్తను మోసం చేస్తాం, భర్తను మోసం చేసి భార్యను మోసం చేసి బతికి పట్టకట్టుతామా? ఈ తింగరం నమ్ముతాడు, అది తింగరమే నమ్ముతుంది. మా ఆయన దేవుడు దేవుడు దేవుడు, అమ్మా నాన్న లేరు దేవుడు, నా భర్త దేవుడు అంటది. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడు? అమాయకురాలు పెంచది అనుకుంటాడు, రహస్య కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటాడు. భర్త భార్యను నమ్ముతాడు, నా భార్య దేవత, ఏంజెల్, పరలోకంలో ఊడిపడ్డది, పరలో నా భార్య అమ్మో మామూలు విషయం కాదు అని భర్త అనుకుంటాడు. కానీ భర్త ఏదో దాంట్లో డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఏదో పనులు బిజీ అవుతాడు. నా భర్త లేదుగా, చూడలేదుగా, రాలేదుగా, వెళ్ళలేదుగా. రహస్యమైన స్థలములలో దగ్గరవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. రాజంత్రుడు తప్పు చేస్తాడు. రాజనగరిలో, రాజభవనములో, రాజకోటలో నరుడన్నవాడు పెట్టక తెలవదు, బెత్షెబను పాడు చేసినట్టు. కానీ ఎవరు చేసింది? ఆకాశమందు నీవు తప్ప ప్రభువా ఎవ్వారు ఉన్నారు, నాకెవ్వారు ఉన్నారు అని పశ్చాత్తాపడండి. నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నా పాపాలు పావాలి, నేను నిశ్చత్వంలో ఉండాలి, నూతన యెరూషలేములో నేను ఉండాలి, నీతో నేను, నాతో మీరు ఉండాలి, మీరుండే స్థలం నేను ఉండాలి, నిన్న స్థలం మీరు ఉండాలి ప్రభు అని పశ్చాత్తాపడదాం. ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా మోకరించారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి ఈ యొక్క 3వ దినము ప్రభువా, పశ్చాత్తాపడటానికి మమ్మల్ని బ్రతికించారు. చస్తే పరిశుద్ధ అయ్యా, మేము పశ్చాత్తాపడలేం. మట్టికి మన్నుగాను, ధూళికి ధూళిగా మారిపోతాం.
రెండో రోజు అవుతుంది. కానీ హిజ్కియాతో మాట్లాడారు, నువ్వు మరణం అవుచున్నావు, దీపం ఉండగా ఇల్లు చక్కదిద్దుకో. ఎస్, మేము కూడా ఒక దినాన మరణం అవుతాం తప్పకుండా. అయా, మరణమును చూడగా బ్రతుకు కోరువాడు ఈ భూమి మీద ఎవడు లేడు కనుక అయ్యా, ఈ రాత్రి మా మట్టి కట్టెలలో మీ దివ్యమైన జ్యోతి వెలిగించబడుతుందయా. మా అతిక్రమాలను ప్రభువా జ్ఞాపకం చేసుకుని విడిచిపెట్ట ధన్యతను ప్రభువా నాకును సంఘమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి సంఘములో పొరపాటును క్షమించండి. ఈ రాత్రి సంఘములో అక్రమాలు తొలగించండి. ఈ రాత్రి సంఘములో ప్రేమను దయచేయండి. ఈ రాత్రి ప్రత్యేకపడే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన మొట్టమొదటిగా ఏ బిడ్డలైతే అడుగు పెట్టారో రావాల్సిన ఆశీర్వాదములు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఇప్పుడు 4వ రోజునైనా నీ చిత్తమైతే త్వరగా ప్రభా ఈ కార్యక్రమం నడవడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ నిలబడండి.